ఒకవైపు టారిఫ్ వార్ కొనసాగుతూ ఉండగానే మరోవైపు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం హాట్ డిబేట్ గా మారింది. ట్రేడ్ టెన్షన్స్ తగ్గుముఖం పడుతున్నాయనుకునే లోపే ఇద్దరు మిత్రులు కత్తులు దూసుకున్నారు. ఈ వ్యవహారం ఆసక్తికర మలుపులకు దారితీస్తుంటుంది. మార్కెట్ నిపుణులు దీనికి సంబంధించి సత్యనారాయణతో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. ట్రేడ్ వార్ టెన్షన్స్ కొనసాగుతుండగానే మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాలు మనతో చర్చించేందుకు ఆర్థిక నిపుణులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మొన్నటి వరకు బాగా ఉన్నారు ట్రంప్ అండ్ మస్క్. సో ఇద్దరు వాదనలు మొదలయ్యాయి. సో ఇది ఎట్లా టర్న్ అయ్యే అవకాశం ఉంది? అవును, ఎలక్షన్స్ ముందు ఎవరైతే ఉన్నారో ఎలన్ మస్క్ ట్రంప్కి బాగా సపోర్ట్ చేయటం, ఫైనాన్షియల్గా అనుకోండి, అప్పుడు వాళ్ళ షేర్లు పెరగటం, ఆయన షేర్ మార్కెట్ అతనే, ట్రంప్ అతను, ఎలన్ మస్క్ షేర్ మార్కెటే ఒక్కసారిగా వాళ్ళు సపోర్ట్ చేయడంతో గెలవటంతో ఓకే అయిందని అనుకున్నారు. ఎప్పుడైతే గెలిచిండో ట్రంప్, తర్వాత ఏమైంది, ఆయనవే ఆయనదే, ఈయనవే ఈయనదే. ఇప్పుడు అది ముదిరి ఇప్పుడు విభేదాలు కూడా రావడం జరిగింది. ఈ విభేదాలు రావడంతో అంటే ట్రంప్ ఏంటి, టారిఫ్లు, సుంకాలు, అన్ని దేశాల మీద నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అది ఇది అనేటప్పటికీ ఈ ఎలన్ మస్క్ కూడా క్రిప్టో కరెన్సీ అనుకోండి, ఆయన షేర్లు అనుకోండి, అవన్నీ బాగా 40% వరకు ఫాలో అవ్వటం, చివరికి అది అంతర్గతంగా ఉన్నది బాహాటంగా అవటం జరిగింది. ఆయన బాహాటంగానే విమర్శించటం, వాళ్ళు మేము లేదు సపోర్ట్ చేయమంటాం, అవసరమైతే ట్రంప్ని దింపేయమండి అనటం, ఇవన్నీ జరుగుతూ పర్సనల్ రిలేషన్స్ మీద కూడా అన్నీ జరిగిపోవటం జరిగింది. ఇప్పుడు మన ఇండియన్ వాళ్ళ మీద ఏదైతే ఉందో ముందు సఖ్యతగా ఉంటాం, మీ మీద ఏమి వేయమనటం, తర్వాత మళ్ళీ ఇప్పుడు మనోళ్ళు వీసాలకి $180 నుంచి $1000 చేయటం, తర్వాత మనోళ్ళు అక్కడి నుంచి పైసలు పంపిస్తే అంతకుముందు 5% అన్నారు, ఇప్పుడు 3% అన్నారు. అంటే ₹1,00,000 మనోళ్ళు అక్కడి నుంచి పంపిస్తే 3,000 మనం కట్టాలంటారు. అంటే మన దేశంతో మంచిగానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ మిగిలిన అన్నీ జరుగుతున్నాయి. ఇలా ఈ సుంకాలు టారిఫ్లతోటి మార్కెట్లు బాగా ఫాలో అవ్వటం, తర్వాత మళ్ళీ సఖ్యతకి చర్చలకి రావటం, కొన్ని దేశాల వరకు మీటింగ్కి వచ్చారు. అంటే వాళ్ళు అడిగినరు, అందుకని మేము ఒక 90 రోజులు గడువు ఇస్తున్నాం అని చెప్పేసి మనకి జూలై దాకా ఆ సుంకాలు టారిఫ్లు ఏం చేయము, పాత రేట్లో ఉంచడం అనటం, దాంతో మళ్ళీ మన మార్కెట్లు పెరగటం, మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్లు ఇప్పుడు వచ్చేసినాం, మనం ఇప్పుడు జూన్కి వచ్చేసినాం, మళ్ళీ జూలైకి వచ్చే లోపలనే మళ్ళీ ఇప్పుడు ఎలన్ మస్క్ గొడవ జరగటం, ఈ విభేదాలతోటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఇప్పుడు అంటే అమెరికాలోనే ట్రంప్కు ఒక వ్యతిరేక వర్గం ఏర్పడిపోయింది. ఈ సుంకాలు టారిఫ్లు నా ఉద్దేశ ప్రకారంగా పోస్ట్పోన్ అన్నవాలి, లేకపోతే క్లోజ్ అన్నవాలి, లేకపోతే ఆ పాత ఎట్లుంటే అలానే కంటిన్యూ అన్నవాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా రోజు ఒకసారి విమర్శలకి గురి అవుతుంది. ఆయన ఏదన్నా అనగానే రోజు ఒకటి అంటలే అంటాడు. అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు పెహల్గాం మంది అయింది అవగానే వాళ్ళు అంటే చర్చలకు రావటం, మేము విరమించుతున్నాము పాకిస్తాన్ వాళ్ళు అనటం, అయ్యి అనగానే ట్రంప్ ఏమన్నాడు, నేనే చేసిన వీళ్ళిద్దరి మధ్యలో అండు, అసలు ఆయన ఏం చేయలేదని మనోళ్ళు అన్నారు. అంటే ఇటువంటి అన్ని విమర్శలకి ట్రంప్ మీద రావటం. మళ్ళా మస్క్ పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా వార్త. ఇప్పుడు ఆయన ఏమి అది ఐడియా లేదు. ఎందుకంటుందంటే ఆయన షేర్ మార్కెట్ అతను, ఆయన వేరే ఆయన స్టార్ లింకులు, ఆయన బిజినెస్లు, ఆయన టెస్లా కార్లు, ఆయన టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇంప్రూవ్ చేసుకుందామని ఆయన బిజినెస్ ఉంటుంది. కాకపోతే ట్రంప్కి సపోర్ట్ చేయటం, ట్రంప్ కూడా ఒక టైంలో ఎలన్ మస్క్ని వాళ్ళ మంత్రివర్గంలో అనంటే ఆయన వద్దులే అనటం, ఇవన్నీ ఓకే. కానీ ఇంకా మిగతా విషయంలో అంటే షేర్ మార్కెట్ వాళ్ళు షేర్ మార్కెట్లోనే ఉంటారు కూడా. ఎందుకోసం అంటే వాళ్ళు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏ దేశంలో అయినా కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. అట్లని ఆ గవర్నమెంట్కి యాంటీగా కానీ వ్యతిరేకంగా ఉండరు, సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటారు, తటస్థంగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు తప్ప వేరే విధంగా ఉండదు, వేరే విధంగా చెయ్యరు. ఎందుకంటే ఎగనెస్ట్ ఉంటే ఒక విధంగా ఉంటుంది, సపోర్ట్ ఉంటే ఒక విధంగా, అట్లని సపోర్ట్ ఉన్నట్టుగా ఉంటారు, అట్లని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు బిజినెస్ పరంగానే ఆలోచిస్తారు. అంటే వాళ్ళ ఇంప్రూవ్ చేయాలి, వరల్డ్ వైడ్గా వాళ్ళు పెంచుకోవాలి, వాళ్ళ ప్రొడక్టు వాళ్ళ అది అనేదే ఉంటుంది తప్ప పొలిటికల్గా ఉండి మేమేదో అంటే మంత్రి పదవులు తీసుకొని అది చేద్దాం ఇది చేద్దాం అనేది ఎక్కువ శాతం ఉండరు. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా ఏం లేదు. మన మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపబోదని సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో మురళి, HM టీవీ, హైదరాబాద్.